అరే ఏం ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు? ఒక అడ్వకేట్గా ఓయో రూమ్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఒకరితో ఒకరు ఏదో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోమని చెప్పినట్టు చెప్తా ఉంటారు వీడియోస్లో. ఇందా మీరు అడ్వకేట్లా లేకపోతే ఓయో కంపెనీ బ్రోకర్లా? నాకు అర్థం కాదు. ఒక అడ్వకేట్గా అట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది ఉంటుంది. సమాజంలో ఇన్ఫర్మేషన్ చాలా విషయాలు ఉంటుంది. మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో నల్లకోట్ వేసుకొని లా చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ సొసైటీకి కొన్ని స్టాండర్డ్స్ అనేది ఉంటాయి. అందుకే కదా దేశము, సంస్కృతి ఇవన్నీ చెప్తారు. అట్లాంటి వాటిని మీరు వెస్టర్నైజ్ టైప్లో ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఈ ఫాల్స్ కేసు పెట్టచ్చు, ఈ ఓయోలకి పోవచ్చు, ఇది పోవచ్చు అని చెప్తే ఆ వీడియో సపోజ్ మీలాగా నాలాగా ఒక ఏజ్ మెచ్యూరిటీ ఏజ్ 24 25 వచ్చిన పర్సన్ చూసే పర్లేదు. టీనేజర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్. అట్లాంటి పిల్లలకి 10-12 ఇయర్స్ ఏజ్లో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పడింది అనుకోండి, ఓయోకి వెళ్ళొచ్చు, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయొచ్చు, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయొచ్చు అంటే ఏం వాళ్ళకి మనం సంస్కృతి నేర్పిస్తున్నట్టు? ఇదా మనం చదువుకుంది? ఇదా మనకి లా కాలేజీలో కానీ లా డిగ్రీలు కానీ ఇచ్చింది? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాక ఎవరైనా చూస్తే ఒక గెజిటెడ్ పర్సన్ కానీ జడ్జెస్ కానీ లీగల్ హై ఫెటర్నిటీ కానీ ఎవరైనా చూస్తే సిగ్గుపడతారు. మనందరం లాయర్లు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. దట్టు ఆ వీడియోస్ ఎవరికో అవసరం లేదు, నువ్వే పెట్టింటావు ఏదో ఓయోకి వెళ్ళాలన్నది. రేపొద్దున నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో పర్సన్ లేదంటే నీకు పుట్టినటువంటి పర్సన్స్ చూసి డాడీ అనో మమ్మీ నేను ఓయోకి వెళ్ళొచ్చు అంటే కదా, ఇట్లా మీరే సోషల్ మీడియాలో వీడియో పెట్టారని రేపొద్దున ఒక 5-6 ఇయర్స్ తర్వాత చూపిస్తే తలకా ఎక్కడ పెట్టుకుంటారు మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? కొంచెము సోషల్ మీడియా అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, దట్టు మనం పెట్టేటటువంటి వీడియో సొసైటీని కాస్త ఉన్నత స్థానాన్ని పెంచేలాగా ఉండాలి, దిగజార్చే విధంగా ఉండకూడదు. అలా పెట్టి ఒకవేళ మీకు వస్తే ఏమొస్తారు, 4 ఫాలోవర్స్ పెరగచ్చు, లేదంటే 4 వ్యూస్ రావచ్చు. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా చెప్పచ్చు. అంటే ఇదంతా నేను చెప్తున్నాను కదా, మాకు కొంతమంది లక్షల్లో లేదంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే మాకు ఇన్ని వ్యూస్ వస్తాయి అనేసి. నేను ఇంకా రీసెంట్గా మాకు ఒక 5,000 ఏమో ఫాలోవర్స్ ఉంటారు, అది లేదనేసో లేదంటే వ్యూస్ లేవనో గ్రజ్ తగ్గుతుంది. ఇక్కడ మీకు ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని లేదంటే మీ వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉందనేసి చెప్పడం ఏంటంటే, ఒక అడ్వకేట్గా మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఇవ్వడం అనేది రాంగ్. దట్టు దాని యొక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయకపోవడం ఇంకా పెద్ద రాంగ్. అట్ ద సేమ్ టైం ఈ వీడియోతో పాటు ఇందాక ఇంకో వీడియో